సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ యూజర్లకు ఒక బిగ్ న్యూస్. ఎలాన్ మస్క్ కు చెందిన ఈ ప్లాట్ఫామ్ లో బ్యాంకింగ్ సేవలు అధికారికంగా మొదలయ్యాయి. ప్రస్తుతం అమెరికాలోని ప్రీమియం ప్లస్ మెంబర్లకు ఎక్స్ మనీ పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జూన్ నెల చివరి నుంచి కొంతమంది యూజర్లతో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఇప్పుడు అందరికీ ఈ ఫీచర్ ను విస్తృతంగా విడుదల చేశారు. సోషల్ మీడియాగా ఉన్న ఎక్స్ ను అన్ని సేవలు అందించే ఒక ఎవ్రీథింగ్ యాప్ గా మార్చాలన్న ఎలాన్ మస్క్ డ్రీమ్ లో ఇది చాలా కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఎక్స్ మనీ ద్వారా యూజర్లు ఇకపై వేరే యాప్స్ తో పని లేకుండా ఎక్స్ యాప్ లోనే తమ డబ్బులను డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ఒకరి నుంచి మరొకరికి సులువుగా డబ్బులు పంపడం, కరెంటు బకాయిలు లేదా ఇతర బిల్లులు చెల్లించడం, వైర్ ట్రాన్స్ఫర్లు చేసుకోవడం, డిజిటల్ చెక్కులు పంపడం వంటి అనేక సేవలను నేరుగా పొందవచ్చు. ఈ డిపాజిట్లను న్యూజెర్సీకి చెందిన ప్రముఖ క్రాస్ రివర్ బ్యాంక్ నిర్వహిస్తోంది. యూజర్ల సొమ్ముకు భద్రత కల్పిస్తూ అమెరికా FDIC ద్వారా $2,50,000 వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది. పైగా ప్రీమియం ప్లస్ సభ్యులను ఆకట్టుకోవడానికి ఏడాదికి ఏకంగా 6% వరకు వడ్డీ ఇస్తామని ప్రకటించడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. చైనాలో ప్రాచుర్యం పొందిన వీచాట్ తరహాలోనే చాటింగ్, డిజిటల్ పేమెంట్స్, షాపింగ్, బ్యాంకింగ్ ఇలా అన్నీ ఒకే చోట అందించాలనేది మస్క్ ప్లాన్. ఈ కొత్త సేవతో అమెరికాలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్స్ అయిన వెన్మో, క్యాష్ యాప్, సోఫై వంటి వాటికి ఎక్స్ గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో సాధారణం కంటే భిన్నంగా డిపాజిట్లపై ఏకంగా 6% వడ్డీ ఎలా ఇస్తారంటూ అమెరికా సెనేట్ బ్యాంకింగ్ కమిటీ సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో మిగతా దేశాలకు కూడా ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఎక్స్ యాజమాన్యం ఉంది.